రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వస్తే గ్రామాలు శిథిలమైపోతాయని, గ్రామీణ ప్రాంత ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలిపోతుందని పంచాయతీరాజ్ ఛాంబర్స్ రాష్ట్ర అధ్యక్షులు వైవి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. సర్పంచులు న్యాయబద్ధమైన 16 డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్, ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కాకినాడ ధర్నా చౌక్ వద్ద సర్పంచులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,918 గ్రామ పంచాయతీల్లో 3,50,00,000 మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారని అన్నారు. వారికి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చి ఉన్న నిధులను సైతం బ్యాంక్ ఖాతాల నుంచి అపహరించిన చరిత్రహీనుడు జగన్ అని విమర్శించారు. గ్రామ స్వరాజ్య స్థాపన కోసం గాంధీ మహాత్ముడు కలగన్నారని, అటువంటి గ్రామ పంచాయతీ వ్యవస్థను నాశనం చేశారని అన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు గ్రామాల్లో విలువ లేకుండా చేశారన్నారు. రానున్న ఎన్నికల్లో సర్పంచులు తమ సత్తా చూపాలని పిలుపునిచ్చారు. ప్రధాన కార్యదర్శి బిద్దుల ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నాళ్లుగా పోరాటం చేస్తున్న 16 సమస్యల పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్ల గడిచిన 4 ఏళ్లలో అనేక పోరాటాలు చేసినా చలనం లేదన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల సర్పంచులు, జనసేన పార్టీ పిఎస్ సభ్యులు పంతం నానాజీ, టీడీపీ నాయకులు వైవిక, సభ్యుడు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఒక్కసారి స్లోగన్ చెప్పమనండి. అది ఫీడ్ కావాల ప్రెస్ మీట్ది సార్. ఎలాగండి జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. గత 70 రోజులుగా జనసేన పార్టీ చెందిన నాయకులు, అలాగే తెలుగుదేశం అగ్ర నాయకులు అందరూ కలిసి ప్రతి గ్రామం కూడా తిరుగుతూ ఉన్నాం. ప్రతి గ్రామంలో కూడా మేము ఓటాడడానికి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, తెలుసుకుందాం. రేపొద్దున ప్రభుత్వం వచ్చినప్పుడు మేనిఫెస్టో తయారు చేసుకోవడానికి సంక్షేమానికి ఏం కావాలా ఏంటని తెలుసుకుందాం అని ప్రధాన ఉద్దేశంతో మేము తిరుగుతూ ఉన్నాం. కానీ సంక్షేమం, అభివృద్ధి అవి కాదు ఇప్పుడు ప్రజలకి అక్కడ అవసరం వచ్చింది. మౌలిక సదుపాయాలే అవసరం వచ్చి పడ్డాయి. ఇవాళ మౌలిక సదుపాయాలే లేవు, సాధారణ పరిపాలన లేదు. పంచాయతీరాజ్ వ్యవస్థని ఆ రోజు ఎంత పటిష్టంగా తయారు చేసినటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థ మీద కేంద్రం పెద్ద దృష్టి పెట్టి అనేక నిధులు పంపుతూ ఉంటుంటే పంచాయతీరాజ్ వ్యవస్థని ఇవాళ ఈ రాష్ట్రంలో లేకుండా చేసేసారు. పంచాయతీలు సర్పంచులు ఉన్నా లేనట్టే, బతుకున్నా చచ్చిపోయినట్టే ఉన్న పరిస్థితిలో ఇవాళ కనపడతా ఉంది. ఏంటంటే వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నారు, వార్డు మెంబర్లకు సమాధానం చెప్పలేకపోతూ ఉన్నారు. ప్రజలు ఏమడుగుతున్నారంటే మంచినీళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు మంచినీళ్ళు అడుగుతూ ఉన్నారు ప్రజలు. ఆ మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారు పంచాయతీలో నిధులు లేక. ఏదన్నా వాటర్ ట్యాంకులో నీరు ఉందంటే దాన్ని శుభ్రం చేయడానికి సిబ్బంది లేదు, సిబ్బందికి జీతాలు ఎవరు, సిబ్బంది లేరు. అట్లాగే మురుగునీరు తీరు వాళ్ళు స్నానాలు చేసి మలమూత్రాలు వదిలినట్టు మురుగునీరు ఆ కాలంలో నిండిపోతూ ఉంది. ఆ కాలంలో శుభ్రం చేసేవాళ్ళు లేరు. దోమలు కొడుతూ ఉన్నాయి. దోమ కొడితే 35,000, 40,000, 50,000 రూపాయలు హాస్పిటల్ కడతా ఉన్నారు. ఈ రోజున మా గ్రామీణ ప్రజలకి ఈ రాష్ట్రంలో ఉన్న 12,918 గ్రామ పంచాయతీల్లో ఉన్నటువంటి 3,50,00,000 మంది గ్రామీణ ప్రజానికానికి తగిన న్యాయం చేకూర్చమని గత 3.5 సంవత్సరాలుగా రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఉద్యమం చేస్తున్నారు. ఇందులో తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, జనసేన వాళ్ళు, సిపిఐ, సిపిఎం, బీజేపీ, చివరికి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు కూడా ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మా సమస్యల్ని, మా 16 డిమాండ్లను పట్టించుకోకుండా మా డిమాండ్లను పెడచెవిని పెట్టడం జరిగింది. అందుకనే ఇక విసిగిపోయాం, అలసిపోయాం. ఉద్యమం కూడా గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు నడిపాం. అందుకని చెప్పి చివరికి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించితేనే మనకు మనుగడ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించితేనే మన పంచాయతీలకి మేలు జరుగుతుంది. వైఎస్ఆర్ అధికార పార్టీని ఓడించితేనే గ్రామీణ ప్రజలకు న్యాయం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీని ఇంటికి పంపించితేనే మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అనేటటువంటి పిలుపుని ఈ రోజున మా సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రజానికానికి, సర్పంచులకి, ఎంపీటీసీలకి, అలాగే ఎంపీపీలకి, జడ్పీటీసీలకి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించవలసిందిగా పిలుపునివ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. లక్ష్మీ ముత్యాలరావు అండి. నేను గంభీరం సర్పంచ్, అలాగే రాష్ట్ర సర్పంచుల సంఘం అధ్యక్షురాలి.
ఈరోజు గత 3 సంవత్సరాల నుంచి మేము ఎన్నో ఉద్యమాలు చేసినా ఈ ప్రభుత్వం ఏమీ పట్టించుకోవడం లేదు, అసలు నిమ్మక నీరెత్తినట్టు స్పందించట్లేదు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎన్నో పోరాటాలు చేశాం, కానీ ఈ ప్రభుత్వంలో ఏ స్పందన లేకపోబట్టి మేము బలిదశ ఉద్యమంగా అసెంబ్లీ ముట్టడి స్టార్ట్ చేశాము. అది దిగ్విజయంగా ఇప్పటివరకు ఎవరు ఎక్కడ అసెంబ్లీ వరకు ముట్టడి చేయలేకపోయారు, కానీ సర్పంచ్ను తలుచుకుంటే ఏమైనా చేయగలమని ఈ ప్రభుత్వానికి గట్టిగా హెచ్చరిక ఇచ్చాము. అలాగే దానిలో భాగంగానే ఇప్పుడు జిల్లాల వారీగా అసెంబ్లీ కలెక్టరేట్లు ధర్నా చేస్తున్నాము. మమ్మల్ని ఇలాగే అడ్డుకుంటూ ఉంటే మా నిధులు, మా హక్కులు, మా విధులు మాకు ఇవ్వకుండా ఉంటే, మా నిధుల్ని, మా విధుల్ని హైజాక్ చేస్తే మా ఉద్యమాన్ని ఇంకా పోరాటం చేస్తాము. అలాగే రాబోయే ఎన్నికల్లో ఈ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్తామని సర్పంచులు గడప గడపకు తిరిగి మనల్ని ఎంతగా కాలరాసిన, మన హక్కుల్ని, విధుల్ని కాలరాసిన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేయించి రాబోయే ప్రభుత్వాన్ని మనకి మద్దతుగా తెలిపే విధంగా మన ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని తెలియజేయడం జరుగుతుంది.